గేమ్ చేంజర్. ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు ఏవి కూడా అంత సక్సెస్‌నయితే అందుకోలేవు. 'జాబిలమ్మ జాకెట్ ఏసుకొచ్చింది' అనే సాంగ్ నుంచి 'రా మచ్చా మచ్చా' సాంగ్ వరకు ఏ సాంగ్ అయితే అంత పెద్ద హిట్ అయితే అవ్వలేదు. వ్యూస్ అయినా అలాగే లైక్స్ కూడా గుదవలు అయితే రాలేవు. అయితే ఈ సినిమా నుంచి రేపు థర్డ్ సింగిల్ అయితే రాబోతుంది. మరి థర్డ్ సింగిల్ పాట ఏ విధంగా ఉంటుంది అంటే చాలా బాగుంటుందంట ఫ్రెండ్స్. ఈ సినిమాలో అన్ని పాటలు ఒక ఎత్తు అయితే ఈ పాట మరొక ఎత్తు ఉంటుందంట. అండ్ ఈ పాట పాడేది కూడా సన్న గొంతుంటుంది చూడు ఒక అమ్మాయిది. 'పుష్ప 2' సినిమాలో పాట పాడిందా 'సూసేకి' అనే సాంగ్. ఆ అక్క అయితే పాడుతుందనమాట ఈ పాట 'గేమ్ చేంజర్‌లో'. అయితే ఈ అక్క ఏం చెప్పిందంటే ఈ 'గేమ్ చేంజర్' సినిమాలో థర్డ్ సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. విజువల్స్ అయినా అలాగే హీరో, హీరోయిన్ మధ్య వచ్చేటువంటి లవ్ మూమెంట్స్ కూడా ఈ సాంగ్‌లో చాలా అంటే చాలా బాగుంటుంది అని ఆమైతే చెప్పిందనమాట. నిజంగా చెప్పాలంటే ఈ 'గేమ్ చేంజర్' సినిమాలో సాంగ్‌లయితే అస్సలంటే అస్సలు బాలేవు ఫ్రెండ్స్. ఆ 2 పాటలైతే ఏదో బంకలాగున్నాయి. టీజర్ కూడా అలాగే ఉంది. సరే ఈ విషయం పక్కన పారదెంగినట్టయితే, ఈ థర్డ్ సింగిల్ పాటయితే బానే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే టీజర్‌లో ఇట్లా లీలలాగా లవ్ షేప్‌లో వచ్చి ఇట్లా కింద పడే మూవ్‌మెంట్ ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా బాగుంది. అది ఈ సాంగ్‌లోనే అనుకుంటా. అండ్ ఇంకా మాట్లాడుకోవాల్సింది శంకర్ డైరెక్టర్ గారనమాట. ఈయన సినిమాలే డిఫరెన్స్‌గా ఉంటాయంటే ఇందులో సాంగ్స్ అయితే గుదాలుగా కరిసేస్తావనమాట. పైసలైనా ఏదైనా సరే. సాంగ్స్‌ని రిచ్ రిచ్‌గా చూపించే విధానమైన అలాగే ఎవ్వరు కూడా ఈ సాంగ్‌ని తీయలేరు అనేటువంటి విధంగా అయితే తీసి మరీ చూపిస్తాడనమాట. మరి ఈ పాటలో బాగా చూపిచ్చాడా హీరో, హీరోయిన్‌ని అలాగే రిచ్‌నెస్‌ని చూపించాడా లేదా అనేటువంటిది రేపు పాటొచ్చినంక తెలుస్తుందనమాట. అండ్ నేనేమనుకుంటున్నానంటే సాంగ్ అయితే బానే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే రిచ్‌నెస్ అదైతే పక్కన పారదెంగినాం. అది చూసి జనాలైతే ఏం ఎగవాడైతే చూడరు గానీ, పాట బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతోటైతే వాళ్ళైతే చూస్తారనమాట. పాట బాగుంటేనే కదా అందరూ బేకేది. మళ్ళీ మళ్ళీ వినేది అలాగే. సో, నేనైతే 100%లో 70% అయితే బాగుంటుంది అనైతే గెస్ చేస్తున్నా. మరి ఏది ఏమైనప్పటికైతే ఈ పాటొచ్చినంకైతే తెలుస్తుందనమాట. సో, దట్స్ పాట ఎలా ఉంటుంది అని డిస్కస్ చేసేటువంటి ఈ వీడియో. మరి రేపు పాట వస్తుంది. ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్. మరి పాట వచ్చినంక ఇంకో వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అలాగే ఆ సాంగ్ వచ్చినంక కూడా రివ్యూ చేస్తా. అప్పటి వరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.